దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈరోజు ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తూ సహకారం చేస్తున్న ప్రతి విశ్వాసికి కూడా ప్రత్యేక వందనాలు. మరి ఇంకనూ ఈ యొక్క కార్యక్రమాల కొరకు ప్రార్థించండి. మరి అనేకులకు మేలుకరంగా దేవుని మహిమకరంగా ఈ వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా మరి కార్యం నిర్వహించబడే ఈ యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమాలను కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని మరి దైవజనుడిగా ముందుగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈరోజు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగిన కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. దేవుడి వచనం దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చినటువంటి మాట భక్తుడైన యోహాను రాస్తా ఉన్నాడు. ఏంటంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. నిజమైన వెలుగు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఆయన కంటే ముందు యోహాను మరి దేవుని చేత పంపబడిన వారుగా ఉన్నారు. అయితే ఆయన ఆ వెలుగును గూర్చి అందరూ ఆ వెలుగును విశ్వసించినట్లు, అనగా వెలుగంటే ప్రభువును విశ్వసించేలాగున ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చానంటున్నాడు. ఆయన వెలుగై ఉండలేదు కానీ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడంట. ఆయనే నిజమైన వెలుగై ఉన్నాడంట. ఆయన లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, లోకము చీకటిలో ఉంది. ఆ చీకటి లోకానికి వెలుగుగా యేసు లోకానికి వచ్చారు. హల్లెలూయా. మానవుడు చీకటిలో ఉన్నాడు, అంధకారములో ఉన్నాడు. భయంకరమైన అపవాది శక్తుల చేత పట్టబడి పీడించబడుతూ ఉన్నాడు. అంధకార సంబంధమైన క్రియలతో మగ్గిపోతూ ఉన్నాడు. అంధకార బంధకాలతో బంధించబడి ఉన్నాడు. లోకము భయంకరమైన చీకటిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఈ చీకటి లోకాన్ని వెలుగునివ్వడానికి, లేక ఆ మానవులు, ఆ చీకటిలో ఉన్న మానవుడిని వెలిగించడానికి యేసు ఈ లోకానికి వెలుగుగా వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఒక రకంగా చీకటి లోకంలో ఏలేది ఏంటంటే మరణము. చీకటిలో ఉంటే అది మరణానికి దారితీస్తుంది. అయితే వెలుగు జీవానికి సంబంధించిదిగా ఉంది. అందుగురించి వెలుగు అనేది మనకి జీవాన్ని ఇస్తుంది, చీకటి అనేది మరణాన్ని ఇస్తుంది. సో మనం లోకంలో, అనగా చీకటిలో మనం ఉన్నట్లయితే ఆ యొక్క మరణానికి, చీకటిలో ఉండి తర్వాత మరణంలోనికి వెళ్ళిపోయేటువంటి స్థితిలో మానవాళ్ళు ఉన్నారు. అలాంటి మానవాళ్ళందరినీ మరి వెలిగించి రక్షించి జీవింప చేయడానికే ఒక జీవపు వెలుగుగా యేసు లోకానికి వచ్చారు. హల్లెలూయా. బిళ్ళారు, ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మనము చీకటిలో ఉండి చీకటిలోనే జీవిస్తూ చీకటి క్రియలు చేస్తూ భయంకరమైన స్థితిలో ఉండి మరి నరకానికి వెళ్ళిపోతున్నాం, అనగా మరణానికి గురైపోతున్నాం, లేక ఆరని
అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్న అక్కడ భయంకరమైన చీకటి, వేదన, పళ్ళు కొరుకటమని భయంకర రోదన ఉంది. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్న మానవాళ్ళని పట్టి రక్షించుట కొరకై వెలిగించి, వారిని రక్షించి, జీవింపచేసి, బ్రతికించి, జీవపు వెలుగునిచ్చి నిత్య జీవములోనికి నడిపించడానికే యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న దాంట్లో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఇక్కడ మనము వెలుగును గురించి జనరల్గా మనం చెప్పినప్పుడు, ఇప్పుడు లోకంలో ఇప్పుడు పగటి కాలంలో వెలుగునివ్వడానికి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు లోకం మీదకు ఉదయించినప్పుడు వెలుగు వస్తుంది. అలాగే యేసు ప్రభు మన మీద ఉదయించినప్పుడు, మన హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆయన్ని మనం రక్షకునిగా, ప్రభునిగా, దేవునిగా విశ్వసించినప్పుడు ఆయన మనలను వెలిగించే దేవుడు, వెలిగించేవాడుగా ఉన్నాడు. ఆ వెలుగును మనం పొందుకోగలిగిన బిడ్డలుగా ఉంటాం. అందుకే ఆయనకి నీతి సూర్యుడు అనేటువంటి పేరు కూడా ఉంది. యేసు ప్రభుకి నీతి సూర్యుడు అని ఉంది. సూర్యుడు ఎలాగైతే వెలుగునిస్తున్నాడో, లోకానికి వెలిగిస్తున్నాడో, అలాగే నా జీవితాలని వెలిగించడానికి, మనలను జీవింపచేయటానికి, మనల్ని బ్రతికించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. బిడ్డలారా, ఆ నీతి సూర్యుడు అనే మాట మనం ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకుందాం. చూడండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయం, మలాకి గ్రంథం 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ నీతి సూర్యుడు ఆయన యందు నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయనే మన ప్రభు, ఆయన యేసు. ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనల్ని ఆరోగ్యం ఇవ్వడానికి, మనల్ని స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు, మన పాప శాపముల నుండి మనల్ని విమోచించడానికి, పాపపు రోగము నుండి మనల్ని బాగు చేయడానికి, శరీర వ్యాధుల నుండి మనల్ని స్వస్థపరిచి, మనల్ని బ్రతికించి, మనలను బాగు చేసి, ఆ జీవపు వెలుగునిచ్చి మనలను వెలిగించి బాగు చేయడానికి, స్వస్థపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందువల్ల ఇక్కడ రాయబడి చూడండి, ఆరోగ్యం కలుగజేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. ఎంత ఆరోగ్యం అంటే బిడ్డలారా, ఇక్కడ క్రొవ్విన దూడలు, లేగ దూడలు చూడండి, బాగా పాలు తాగే దూడలు చూడండి, అవి మామూలుగా ఉండవు, వేగంగా ఎగురుతా గంతులు వేస్తూ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు గంతులు వేస్తూ ఉంటారు. పిల్లవాడు వలె గంతులు వేసే విధానం ప్రభువులో ఉంది. లేగ దూడల వలె, క్రొవ్విన దూడల వలె గంతులు వేసే విధానం ఉంది. ప్రియులారా, బైబిల్లో కూడా యేసు ప్రభు లేక అపోస్తలులు ఈ సువార్తలో అనేకులు స్వస్థపరిచినప్పుడు వారు కూడా దిగ్గున లేచి గంతులు వేసి దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తాం. గంతులు వేసే అనుభవం ప్రభువులో ఉంది. అంటే అంత ఆరోగ్యం అన్నమాట. ఒక చిన్న పిల్లవాడికి ఎంత ఆరోగ్యం ఉంటుందో, లేక దూడలు ఎంత ఆరోగ్యం కలిగి గంతులు వేస్తాయి, పాలు తాగుతున్న దూడలు. అలాగే ఆయన మనకు చక్కటి ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు చీకటిలో, మరణ సంబంధమైన జీవితంలో ఉంటూ వ్యాధుల చేత, బలహీనతల చేత, ప్రతి విధమైన శోధన వేదనల చేత, భయముల ఆందోళన చేత, బలహీనతల చేత పట్టి పీడించబడుతున్న ప్రతి మానవునికి సువార్త ఏంటంటే, ఇదిగో లోకమును వెలిగించడానికి ఆయన లోకానికి వెలుగుగా, నిజమైన వెలుగుగా యేసు లోకానికి వచ్చి మనలందరినీ బాగు చేయడానికి, నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆరోగ్యము, ఆ వెలుగు వచ్చినప్పుడు ఇక్కడ క్రొవ్విన ఆయన రెక్కల ఆరోగ్యంని కలగజేయను కనుక క్రొవ్విన దూడల గొంతులు అన్నట్లుగా యేసు మనలను స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చాడు, మనల్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. పాప శాపముల నుండి మనల్ని విమోచించి
అలాగే అంధకార బంధకాలు అనగా సాతాను కట్ల నుండి విడిపించి మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని ఆ నిత్య జీవములోనికి అనగా అందుకనే జీవపు వెలుగని ఉంటుంది. కాబట్టి ఆ నిత్య జీవములోనికి మనలను నడిపించడానికి యేసు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మరి ఇప్పుడు మనం ఈ చీకటి లోకంలోనే నీవు నేను ఉండి ఆ మరణంలోనికి నరకంలోనికి వెళ్ళిపోక మరి నిజమైన వెలుగై ఉన్న ఆ యేసును మనం తెలుసుకొని ఆయన ఇచ్చే ఆ వెలుగును మనం సంపాదించుకొని లేక ఆయన ద్వారా వెలిగించబడి మరి ఆ జీవపు వెలుగును కలిగి పరలోకమునకు వెళ్ళే బిడ్డలుగా నీవు నేను సిద్ధపడాలనే ఈరోజు ఈ వాక్యాన్ని టీవీ కార్యక్రమం ద్వారా మీతో పంచుకుంటున్నాను బిడ్డలారా. కనుక లోకము చాలా భయంకరమైన అంధకారంలో చీకటిలో వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి ఎవరు వెళ్తున్నారో తెలియదు. చీకట్లో ఉన్న మానవుడికి, ఇప్పుడు గుడ్డివాడిగా ఉన్న మానవుడికి ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ మెరకుందో, ఎక్కడ గోతులో పడిపోతాం ఏమీ తెలియక ఏం చేస్తారనమాట, వాళ్ళు కనపడక గోతులో పడిపోతారు. మనం కళ్ళుండి చూసేవాళ్ళు ఏమవుతాం, ఎక్కడ గొయ్యి ఉంటే అక్కడ తప్పించుకుంటాం. అలాగ మనం కళ్ళు లేని కబోదుల్లాగా ఏమి చూసుకోకుండా వెళ్ళిపోయి గోతులో పడిపోయే వారంగా ఉండకూడదు, అనక నరకానికి వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. ప్రభుని నమ్ముకొని ఆయన ఇచ్చే వెలుగును కలిగి నరకాన్ని తప్పించబడి మోక్షంలోనికి వెళ్ళేలాగా సిద్ధపడాలి. ఇదే ఈరోజు మనం నేర్చుకునేటువంటి సందేశం. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి ఈ సత్యాన్ని ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు, ఆయనలో జీవపు వెలుగున్నది. ఆయన మానవుల్ని వెలిగించడానికి వచ్చాడు, మనల్ని బ్రతికించడానికి వచ్చాడు. అందుకే ఇంకొక 2 విషయాలు కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు సువార్తను ప్రకటించున్నప్పుడు ప్రజలు వెలుగును చూచారని ఉంది, ప్రజలు జీవాన్ని పొందుకున్నారని ఉంది. ఈరోజు ఇదే సత్యం. యేసుని మీరు అంగీకరిస్తే మీకు వెలుగు ఇస్తుంది, మీరు జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా, బ్రతుకుతారు. ఇది చూడండి, ఇక్కడ మరి 3వ అధ్యాయము 16వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. 16వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. సరే, కపెర్నహూములోకి వచ్చి, సముద్ర తీరంలో ఉంది కపెర్నహూము. యేసు ప్రభు అనేక సార్లు ఇక్కడ కపెర్నహూములోనే, అక్కడ పేతురు ఇల్లు ఉంది, అక్కడ ఆయన ఉండు సువార్త చెప్పినట్లు సముద్ర ప్రాంతం కాబట్టి ఆ సముద్ర ఒడ్డుకెళ్ళి సువార్త సముద్రపు ఒడ్డున మరి జాలర్లు ఉన్న దగ్గర, బోట్ల దగ్గర, ఆ బోట్ల మీద కూర్చొని ఆ ప్రాంతంలో లేక ఆ పక్కనే కొండ ప్రాంతం ఉంటే ఆ కొండల మీదకి వెళ్ళి మరి అది మత్తయి సువార్తలో మరి అక్కడ కొండ మీద ప్రసంగం, కొండ ఎక్కి కూర్చున్నాడు అంటారు కదా, ఆ పక్కనే ఆ సముద్రం పక్కనే కొండ ఉంటే ఆ కొండ దగ్గర కూర్చుని ఆ కొండ మీద కూర్చుని వాక్యం చెప్పడం ఇలా జరుగుతూ ఉండేది. ఆయన ఆ ప్రాంతం జెబూలూను నఫ్తాలి సముద్ర తీరం నందలి ఆ ప్రాంతాలు జెబూలు నఫ్తాలి కపెర్నహూములోకి వచ్చి కాపునున్నప్పుడు అప్పుడు ఇక్కడ ప్రవచనం నెరవేరుని చూడండి. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. హల్లెలూయా. బిళ్ళర యేసై ఎక్కడికి వెళ్తే అక్కడ వెలుగు, చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. బిళ్ళర చీకటి వెలుగు ఎప్పుడైతే వస్తుందో చీకటి బలహీనమైంది, వెలుగు శక్తివంతమైంది. కాబట్టి యేసయ్య వెలుగుగా వచ్చారో ఆ చీకటిలో ఉన్న వారందరూ కూడా గొప్ప వెలుగు చూశారంట. హల్లెలూయా. అంటే చీకటి పారిపోయింది. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడు వెలుగు వస్తుందో చీకటి మాయమైపోద్ది. అలాగే మానవ జీవితంలో కూడా యేసయ్య ఎప్పుడైతే వస్తాడో వారిలో ఉన్న చీకటి పారిపోతుంది, వెలుగు ఉదయిస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తాను, గొప్ప వెలుగు తర్వాత మరణ ప్రదేశముల్లోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నారు వీళ్ళంటే మరణ ఛాయల్లోనూ, అంటే ఇక పడ్డారంటే మరణమే, మరణ ఛాయల్లో ఉన్నారు లేక మరణ ప్రదేశంలో ఉన్నారు. ఈరోజు
మనం అందరం గమనించుకోవాలి. మనం ప్రభు లేకుండా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? నరకానికి వెళ్ళిపోతాం. మరణం అదే. మరణ ఛాయల్లో ఉన్నారు. చీకటిలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? మరణ ఛాయల్లోనూ మరణ ప్రదేశములోను కూర్చుండి ఉన్నారు. కాబట్టి జారిపోయారంటే అటు జారినా ఇటు జారినా ఎక్కడ పడిపోతారంటే మరణంలో మరణ స్థితిని పొందేతారు, అనగా ఆరని అగ్నిగుండంలో పడిపోతారని. అలాంటి వారికి ఈ రోజున గొప్ప వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఆ వెలుగే, ఆ నిజమైన వెలుగే, ఆ గొప్ప వెలుగే, ఆ జీవపు వెలుగే మన ప్రభు అయిన యేసు. బిడ్డలారా, ఈరోజు ఆయన నిన్ను వెలిగించాలని, ఆ నీలో ఉన్న చీకటిని తొలగించి ఆ జీవపు వెలుగు ఇవ్వాలని ఈ సందేశాన్ని ప్రభు నీకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎంతకాలం మనం చీకటిలో ఉండి, ఆ మరణ ప్రదేశంలో మరణ ఛాయల్లో ఉండి నరకానికి వెళ్ళిపోయి బిడ్డలుగా ఉంటాం. అలా ఉండక్కర్లేకుండా నిజమైన వెలుగైన ఆ యేసును మనం తెలుసుకొని అంగీకరించి ఆయన ద్వారా, ఆయన అంటున్నాడు ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది అన్నాడు. అలాగా ఆయన ద్వారా మనం వెలిగించబడి ఆయన సన్నిధిలో జీవించే బిడ్డలుగా, నిత్య జీవానికి వెళ్ళే బిడ్డలుగా సిద్ధపడాలని దైవజనుడిగా నేను కోరుతూ ఉన్నాను. మరి ఒక 2 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనందరికీ తెలిసిన వచనమే. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. ఎక్కడ చూసిన వెలుగు ఆయనే. వెలుగు ఉదయించి వెలుగు కలుగుతుంది, నిత్య జీవం ఉంటుంది, చీకటి పారిపోతుంది. లోకములో చీకటి ఉంది బిడ్డలారా, యేసులో వెలుగుంది. ఈరోజు ఇదే సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. హల్లెలూయా. బిడ్డలారా, చీకట్లో ఉండం చీకట్లో నడువక జీవపు వెలుగు. సరండి, అది జీవింపచేసే వెలుగు, నిత్య జీవానికి నడిపించే వెలుగు. ఇందాక యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి ప్రతి మనుషుని వెలుగు. అలాగే గొప్ప వెలుగు చూచిరి అని అన్నావు. గొప్ప వెలుగై ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడైతే జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. ఆ జీవపు వెలుగే ప్రభు అయిన యేసు. ఈ లోకానికి ఆయన వెలుగుగా వచ్చాడు. చీకటిలో ఉన్నాడు మానవుడు. లోకం అంధకారంలో ఉంది. ఆ అంధకారంలో చీకటిలో ఉండి మగ్గిపోయి మరి గోతులు అంటే నరకంలోకి వెళ్ళిపోతున్న మానవుణ్ణి మరి ఉదయం లేవనెత్తి వెలిగింపచేసి బాగు చేసి స్వస్థపరిచి రక్షించి మరి మోక్షం అనగా నిత్య జీవంలోనికి చేర్చుడికే, నడిపించుడి కొరకే ఆయన ఒక వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ లోకం అనేది భయంకరమైన చీకటి లోకాన్ని వెలుతూ ఉంది. అపవాది చేత మానవుడు బంధించబడి ఉన్నాడు. అపవాది లోకాన్ని ఏలుబడి చేస్తుంది. చీకటి శక్తులు ప్రభావం ఈ లోకంలో పనిచేస్తూ ఉంది. కాబట్టి అనేకమైన చీకటి శక్తులు ఈ భూమి మీద పనిచేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మానవుణ్ణి పాడు చేసి నరకానికి పంపించున్నాయి. అటువంటి నరకం నుండి మనల్ని విమోచించడానికే ఆయన యేసు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, చీకటిలో అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాడు మానవుడు. చీకటి శక్తుల ప్రభావముతో ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవతల ప్రభావముతో ఉన్నాడు. ఆ శక్తితో నింపబడి ఉన్నాడు. అపవాది బంధకాలతో బంధించబడి ఉన్నాడు. వాడిని విడిపించడం ఎవరి తరం కాదు, అది యేసు మనలను విడిపించాడు. చూరా, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు పౌలు గారు, మనము అపవాదిని ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అంటాడు. అంటే అపవాది శక్తి, అపవాదికి అధికారం, అపవాది శక్తులుగా ఉన్నాయి. అవన్నీ కూడా మానవుణ్ణి పట్టి పీడించేసి నరకానికి పంపించేస్తున్నాయి. అనేక దురలవాట్లకు
లోని చేసి, చీకటి సంబంధమైన క్రియలకు లోని చేసి మనలను, మానవుల్ని పాడు చేసి నరకాన్ని పంపించేస్తున్నాయి. అట్టి మానవుల్ని విమోచించడానికి, విడిపించడానికి యేసు విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. సరే, ఆయన నమ్ముకుంటే చీకటి శక్తులు విమోచన దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. ఆ చీకటి జీవితము నుండి, ఆ చీకటి అలవాట్ల నుండి, మరి ఆ యొక్క మరి అంధకార బంధకాల నుంచి విమోచించబడి ప్రభు ఇచ్చే ఆయన రాజ్యములోనికి, ఆ కుమారుని యొక్క రాజ్యములోనికి మనలను చేర్చేవాడిగా ఆయన వెలుగుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. ఆ కుమారుని ద్వారానే మానవాళికి విమోచన. అందుకే విమోచన, పాప క్షమాపణ కలుగుతూ ఉంది. ఆయన మానవులు విమోచించడానికి విమోచకుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. కల్వరి సిలువలో ఒక గొర్రెపిల్లగా మానవాళిని పాప పరిహారం చేయడానికి సిలువయజ్ఞం చేశాడు. ఒక బలి పశువుగా ఆ కల్వరి సిలువలో ఆయన బలైపోయాడు బిడ్డలారా. తద్వారా మానవాళికి విడుదల వచ్చి, అదే అసలైనటువంటి పండగ. ఈ లోకంలో యేసు ప్రభు వచ్చి సిలువ వేయబడటమే, ఆ సిలువ ద్వారానే మానవాళిని విమోచించి పాపమును ఆయన కాచిన రక్తము ద్వారా పాపమును క్షమించి, కరుణించి, శుద్ధి చేసి దేవుని కుమారులుగా, పరిశుద్ధులుగా చేసి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యమునకు వారసులుగా చేయడానికే యేసు లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా యేసునందు కుమారుడిగా వచ్చాడు. ఆయన జీవపు వెలుగు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే మానవాళ్ళందరి పాప విమోచన కొరకు, మానవాళ్ళని విమోచించడానికి, రక్షించడానికి, పాపములు క్షమించడానికి ఆయన కల్వరిలో ఆయన పవిత్ర రక్తం, పరిశుద్ధ రక్తం చిందించాడు. ఈరోజు ఎవరైనా సరే ప్రభువా నన్ను కరుణించుము, నన్ను క్షమించుము అని మనం ప్రభువుని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన మన పాపములు క్షమించి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి, ఎవరినైనా సరే, ఎంతటి ఘోర పాపినైనా సరే క్షమించి విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీవు పాపిగా జీవిస్తున్నావేమో, అంధకార బంధకాల్లో జీవిస్తున్నావేమో, వ్యాధితో బాధపడుతున్నావు సహోదరి. ఏ స్థితిలో నీవు ఉన్నా సరే, ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి బలహీనతో ఉన్నా, ఎటువంటి వ్యాధితో నీవు ఉన్నా, ఇదిగో యేసుని నీవు వేడుకుంటే, ప్రభువా నన్ను కరుణించుము, లేక యేసయ్య నన్ను క్షమించుము, నన్ను రక్షించుము అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను రక్షించడానికి, స్వస్థపరచడానికి, విమోచించడానికి, క్షమించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. క్షమించి నిన్ను రక్షించి, వెలిగించి నిత్య ఆ కుమారుని యొక్క రాజ్యములో వారసుడిగా చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు మనం చేస్తున్నాను. చివరగా ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అర్థమైందండి? ఎక్కడి నుంచి లేవాలి? మృతులలో నుండి లెమ్ము. నిద్రించుచున్న నీవు ఎక్కడ నిద్రపోతున్నావు? మృతులలో నిద్రపోతా ఉన్నావు. కాబట్టి నిద్రించుచున్న నీవు అలాగే ఉంటే మృతుల లోకానికి వెళ్ళిపోతాం, అనగా నరకంలోనికి వెళ్ళిపోతాం. నిద్రించుచున్న నీవు మేల్కొనండి, లేవండి, లేచి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము. లేస్తే ఖచ్చితంగా క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. సరే, యేసు క్రీస్తు లేక క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అంటే ఆయన వెలుగు నీ మీదకి వస్తుంది. ఆయన వెలుగు చేత నిన్ను వెలిగిస్తాడు. నువ్వు ప్రకాశిస్తావు, చక్కగా మరి మంచి జీవపు వెలుగును సంపాదించుకొని నువ్వు జీవిస్తావు బిడ్డ. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి, ఈ లోకం అనేది చీకటిలో ఉంది. ఆ చీకటి వల్ల మరణం అనేది వస్తూ ఉంది. కాబట్టి ఆ చీకటిలో ఉన్న మానవుణ్ణి
వెలిగించి జీవింప చేయడానికి, అనగా నిత్య జీవమునివ్వడానికే ఆ పరలోక రాజ్యములోనికి, ఆ వెలుగు కలిగిన, ఆ జీవము కలిగిన ఆ పరలోక రాజ్యములోనికి, లోకమైతే చీకటిలో ఉంది, మరణము చీకటి, మరణం అనగా నరకం. అయితే యేసయ్యలో వెలుగుంది, జీవం ఉంది, పరలోకం ఉంది. సరే, ఈ రెండే ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని మీరు తెలుసుకొని మరి ఆయన వైపు తిరిగితే, నిద్రిస్తున్న మీరు లేచి ఆయన విశ్వసిస్తే ఈరోజే ఆయన నీ మీద ప్రకాశిస్తారు. సూర్యుడు లోకం మీదకి ఎలాగైతే ప్రకాశించి వెలుగునిస్తున్నాడో అలాగే యేసయ్య నిన్ను కూడా వెలిగిస్తాడు. నీకు జీవము దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. కడకి ఆ వెలుగై ఉన్న ఆ పరలోకంలోనికి ఆ జీవపు వెలుగును కలిగి వెళ్ళే విధానం దొరుకుతుంది. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, లోకమనే చీకటిలో అంధకార బంధకాలతో, అది సాతాను అధికారములతో ఉండి మరి నరకానికి వెళ్ళిపోయేలాగా, మరణానికి గురైపోయే బిడ్డలుగా ఉన్నారా? ఇదిగో అలాంటి వారందరికీ ఈరోజు దేవుడిచ్చే శుభవర్తమానం ఏంటంటే, ఇదిగో నిజమైన వెలుగు ఉంది, అది లోకంలోనికి వచ్చి ప్రతి మానవుని వెలిగిస్తూ ఉంది. కాబట్టి ఆ వెలుగును మీరు విశ్వసించండి, ఆ వెలుగును వెంబడించండి. మీరు వెలిగించబడి ఆ పాప శాపముల నుండి, ఆ భయంకర అంధకార బంధకాల నుండి, వాడు పెట్టే బలహీనతల వ్యాధుల నుండి విడుదల పొందుకొని నిత్య జీవములోని చేరే బిడ్డలుగా ఉండండి. అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా, ప్రభు అయిన యేసు సమృద్ధిగా మీకు దయచేయాలని దైవజనుగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, లోకరక్షక, ఓ జీవాధిపతి, జీవపు వెలుగై ఉన్న యేసయ్య నీకు వందనాలు. ఇదిగో నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తున్న దాని మాటను బట్టి, ఈరోజు మాకు ఇచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, లోకము చీకటిలోను, మరణ స్థితిలోను, భయంకరమైన నరకమునకు వెళ్ళిపోయేటువంటి స్థితిలో లోకంలోని మానవాళ్ళు ఉండి ఉండగా, మరి అలాంటి లోకాన్ని మీరు విమోచించి, రక్షించి, వెలిగించి పరలోకమునకు చేర్చే మరి నిజమైన వెలుగుగా, జీవపు వెలుగుగా, మహా గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చి మానవాళ్ళని వెలిగిస్తున్న యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వెత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో అది ఫలింపు చేయండి. ఎవరైతే చీకటిలో అంధకార బంధకాలతో మగ్గిపోతూ, వాడు పెట్టే శోధన వ్యాధులతో, పాపపు దురలవాట్లతో ఎవరైతే మగ్గిపోతున్నారో, నరకానికి వెళ్ళిపోతున్నారో, అందరూ నిన్ను తెలుసుకుని వెలిగించబడి, రక్షించబడి ఆ జీవపు వెలుగును కలిగి పరలోకం వెళ్ళే బిడ్డలుగా చేయండి. అందరినీ, వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. వారిని మీరు వెలిగించి, బాగు చేసి, స్వస్థపరిచి, అక్కడ ఆరోగ్యాలు ఇచ్చి నడిపించి నీ సాక్షులుగా, యోహాను ఎలాగైతే సాక్షిగా ఉన్నాడు అలాగే మేము కూడా నీ సాక్షులుగా ఉండేటట్లుగా మీరే మమ్మల్ని వెలిగించి, బ్రతికించి, బాగు చేసి, లేవనెత్తి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.